ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. గృహహింస 498 కేసు. ఇది ఆడవాళ్ళందరిలోనే ఒక బ్రహ్మాస్త్రం అని చెప్పొచ్చు. కట్టుకున్న భార్యని, ఏదైనా ఇంటికి వెళ్ళిన కోడల్ని, అత్తమామలు కానీ భర్త కానీ హింసిస్తే ఈ 498 అనేది బ్రహ్మాస్త్రంలో ఉపయోగించవచ్చు. అండ్ అంతేకాకుండా వాళ్ళపై కేసులు పెట్టి లోపల కూడా తోయొచ్చు. కానీ ఇక్కడ భార్యాభర్తల మధ్య జరిగిన చిన్న చిన్న గొడవలకు కూడా అత్తమామలపై, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరిపై కూడా 498 కేసు అనేది అమల్లోకి తెస్తున్నారు. వాళ్ళపై కేసులు పెడుతున్నారు. కానీ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్‌లో ఈ అత్తమామలు కానీ వృద్ధాప్యంలో ఉన్న సందర్భంలో అలాంటి కేసెస్‌కి, కోర్ట్స్‌కి అటెండ్ అవ్వాలని పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. అలాంటి సందర్భంలో ఏం చేయాలి? ఇలాంటి సిచ్యువేషన్ వస్తే అసలు ఎలా రియాక్ట్ అవ్వాలి? కోర్టు పరంగా, లీగల్ పరంగా ఎలా వాళ్ళకి ఉపశమనం దొరికే అవకాశం ఉందనే విషయంపై చర్చించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ వెంకట చెట్టి గారు. మరి సార్‌తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. 498 అనేది ఒక భార్య భర్త పైని అత్తమామలపై పెట్టినప్పుడు అత్తమామలు కోర్టుకి వెళ్ళలేని పరిస్థితిలో వాళ్ళకి ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయంటారు? చాలా సిచ్యువేషన్స్ లో ఏంది అని అంటే ఏదైతే 498 కేసు అనేది ఫాల్స్ కేసు అనేది ఇక రెగ్యులర్ గా అది కామన్ అయిపోయింది ఎట్ ప్రెసెంట్ అయిన కేసెస్ లో. బికాస్ ఎందుకనంటే ఏదైతే ఈ నిజంగా సఫర్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో వాళ్ళెవ్వరు కూడా ఏదైతే వాళ్ళ పిల్లల వల్ల కానీ లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ పరువు పోతుందని చెప్పి కానీ వాళ్ళు బయటికి రాకుండా ఇంట్లోనే ఉండడం జరుగుతుంది. ఏదైతే బయటకు వచ్చిన కేసెస్ లో కూడా మాక్సిమం ఒక 60% ఆఫ్ ద కేసెస్ ఫాల్స్ కేసెస్ 498 కేసెస్. దాంట్లో కూడా మ్యారేజ్ అయిన 3 months కో 4 months కో ఫైల్ చేసిన కేసెస్. బికాస్ ఇక్కడ 498 అయినా కానీ లేకపోతే ఏదైనా ఫైల్ చేసినా కూడా వాళ్ళిద్దరి మధ్య ప్రాపర్ అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల. బికాస్ ఒక ఇద్దరు పర్సన్స్ ఒక కాడ కలిసి ఉండాలి అంటే వాళ్ళ ఇద్దరి మధ్య ప్రాపర్ అండర్స్టాండింగ్ ఉండడానికి ప్రాపర్ అండర్స్టాండింగ్ ఉండాలి. ఒక ప్రాపర్ అండర్స్టాండింగ్ రావడానికి కూడా కొంచెం టైం అనేది పడుతుంది అనమాట. సో వీళ్ళెవరు కూడా ఆ టైం అనేది మెయింటైన్ చేయకుండా ఒక చిన్న ఇష్యూ అవ్వగానే వాళ్ళ పేరెంట్స్ ఇన్వాల్వ్ అయిపోయి దాన్ని పెద్దగా చేయడం. ఏదైనా 498 కేసు ఫైల్ చేసినా లేదా అంటే ఒక స్టేషన్ దాకా వెళ్ళిన కాపురాలు ఎక్కడా కూడా వాళ్ళిద్దరు రేపు పొద్దున మళ్ళీ కలిసి ఉండాలన్నా కష్టం. అండ్ అదే కాకుండా ఇప్పుడు నార్మల్ గా ఎలా ఉంటది అని అంటే నిజంగా సఫర్ అవుతున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. బట్ కొన్ని సిచ్యువేషన్స్ లో ఎలా అని అంటే పేరెంట్స్ వద్దు మ్యారేజ్ అయిపోయింది కదా అడ్జస్ట్ అక్కడే ఉండు అని చెప్పిన కొన్ని కేసెస్ ఉంటాయి. అండ్ కొంతమంది అయితే వాళ్ళు చిన్న ఇష్యూ అయింది అని అంటే దాన్ని పేరెంట్స్ పెద్దగా చేసి దాన్ని భూతద్దంలో వేసి చూసి 498 కేసు అని చెప్పి అన్ని కేసెస్ అనేది ఫైల్ చేస్తూ ఉంటారు. సో ఏదైతే ఎప్పుడైతే ఈ 498 కేసెస్ లో కూడా వాళ్ళ ఫ్యామిలీలో అందరి పేర్లు ఇంక్లూడ్ చేస్తారు. ఇన్ కేసు వాళ్ళు ఒక మీటింగ్ అనేది పెట్టినప్పుడు, ఒక ఫ్యామిలీ మీటింగ్ అనేది పెట్టినప్పుడు అప్పుడు ఆ సిచ్యువేషన్స్ లో ఎవరైతే ఆపోజిట్ గా లేసి వాళ్ళకి ఆపోజిట్ గా మాట్లాడతారో, వాళ్ళని గట్టిగా మాట్లాడతారో, నువ్వు ఇలా చేయడం వల్లే ఇంత ఇష్యూ అయిపోతుంది అని చెప్పి వాళ్ళని గట్టిగా మాట్లాడతారు, వాళ్ళ పేర్లు కూడా యాడ్ చేసి ఎఫ్ఐఆర్ లో యాడ్ చేయడం జరుగుతుంది. అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? భార్య భర్తలు ఇద్దరు కొట్టుకుని అత్తమామలకి కేసు పెట్టి హింసించడం అంటే ఇది ఎంతవరకు కరెక్ట్? ఇక్కడ ఏంది అని అంటే అది థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనమాట. ఏదైతే పక్కన పర్సన్స్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల ఇక్కడ ఇన్ఫ్లుయెన్సెస్ ఎవరు అని అంటే వీళ్ళ పేరెంట్స్. సో పేరెంట్స్ అనేది ఆబ్వియస్లీ ఒక డాటర్ గానీ ఒక సన్ గానీ సఫర్ అవుతుంటే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అనేది కంపల్సరీ. వాళ్ళు గైడెన్స్ అనేది పాజిటివ్ గా ఉండాలి. ఇక్కడ మిస్గైడ్ అనేది అయిపోతూ ఉంటది అనమాట. మాక్సిమం నేను ఏం చెప్తా అంటే చాలా మందికి కూడా నా దగ్గరికి వచ్చిన డైవోర్స్ కేసెస్ లో కానీ 498 కేసెస్ లో కానీ మాక్సిమం ఆఫ్ ద సిచ్యువేషన్స్ లో వీలైతే వాళ్ళతో కలిసి ఉండడానికే నేను ట్రై చేపిస్తా. అంటే వాళ్ళిద్దరు కలిసి ఉండాలని చెప్పి నేను ట్రై చేస్తా. బికాస్ ఎందుకు అని అంటే చిన్న చిన్న ఇష్యూస్ వల్ల కోర్టుకు వచ్చిన కేసెస్ చాలా ఉంటున్నాయి ఎట్ ప్రెసెంట్. అండ్ ఇప్పుడు మనం ఈ కేసు ఏదైతే ఈ 498 గురించి మాట్లాడుకుంటే చాలా కేసెస్ లో కూడా కొన్ని సిచ్యువేషన్స్ లో మా లాంటి అడ్వకేట్ దగ్గర రావడం, సో వాళ్ళు ఎఫ్ఐఆర్ లో ఎట్లా కంప్లైంట్ ఎట్లా బిల్డ్ చేయాలి ఏంది అనేది కంటెంట్ అనేది వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. కొన్ని సిచ్యువేషన్ లో పోలీస్ వాళ్ళే కొంచెం హెల్ప్ చేయడం జరుగుతూ ఉంటది ఏదైతే దాంట్లో ఉన్న ఎలిగేషన్స్ అనేది. బట్ ఇక్కడ కామన్ థింగ్ ఏంది అని అంటే ప్రతి ఒక్క 498 ఎఫ్ఐఆర్ లో ప్రతి ఒక్క దాంట్లో ఉండేది ఏంది అని అంటే మా ఆయన తాగొచ్చి కొట్టాడు, మా అత్తగారు నన్ను వేధించిర్రు, మా మామగారు నన్ను వేధించిర్రు, వాళ్ళ తోటి వాళ్ళు అందరు వేధించిర్రు అని చెప్పి పెట్టేస్తారు వరకట్నం కోసం అని. ఇక్కడ వరకట్న వేధింపులు అనేది ఎక్కడ ఉండవు. సో కొన్ని సిచ్యువేషన్స్ లో ఉంటాయి. ఏదైతే ఒక ఇష్యూ అనేది అయిందో వాళ్ళు దాన్ని కాంప్రమైజ్ చేసేసి కామ్ చేయాలే గానీ అట్లా చెయ్యకుండా పెద్దగా చేసి 498 అని డివిసి అని ఇవన్నీ ఫైల్ చేస్తూ ఉంటారు. సో ఆ సిచ్యువేషన్స్ లో ఏంది అని అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళ ఫ్యామిలీ పర్సన్స్ అందరి నేమ్స్ యాడ్ చేస్తారు. సో ఇక్కడ గనుక ఒకవేళ ఎవరైనా గనుక ఓల్డ్ ఏజ్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళ ఫాదర్ గానీ మదర్ గానీ ఓల్డ్ ఏజ్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళు కొన్ని సిచ్యువేషన్స్ లో కోర్టు దాకా రాలేరు. అండ్ అదే కాకుండా స్టేషన్ కి రావాలన్నా కూడా మొహమాట పడిపోతూ ఉంటారు. సో అట్లాంటి సిచ్యువేషన్ లో ఇక్కడ ఏంటి అంటే 498 వచ్చింది, 498 కేసు ఫైల్ చేస్తే స్టేషన్ బయలు తీసేసుకొని వెళ్ళిపోవచ్చు. 41 CRPC నోటీస్ కానీ అట్లా అది ఇచ్చేస్తారు. సో దాన్ని తీసుకొని వెళ్ళిన తర్వాత మన కోర్టు నుంచి ఒక సమన్స్ వస్తే దాని తర్వాత కోర్టు హియరింగ్స్ కి మనం కోర్టు హియరింగ్స్ కి అపీర్ అవుతూ ఉండాలి. సో ఎప్పుడైతే ఈ కోర్టు హియరింగ్ కి అపీర్ అవుతూ ఉంటామో అదే మనకి పనిష్మెంట్.
ఎగ్జాక్ట్లీ సార్. వీళ్ళందరికీ అదే పనిష్మెంట్. ఈ 496A అనే కాదు, ఏ కేసు అయినా సరే ఒక్క హీరింగ్ లో తేలే విషయం కాదు. ఖచ్చితంగా ఒక 4-5 హీరింగ్స్ ఖచ్చితంగా సో తిరగాల్సి ఇక్కడ వస్తుంది. 4-5 హియరింగ్స్ అనేది కూడా చాలా అవును. తక్కువ సార్. అవును. బికాస్ ఆల్మోస్ట్ ఉమ్, ఒక 10 to 20 హియరింగ్స్ వేసుకోవాలి. ఉమ్, సో కొన్ని సిచువేషన్స్ లో బిలో 10 హియరింగ్స్ కి అయిపోతుంది. బట్ Hmm. 4-5 హియరింగ్స్ అనేది ఇంపాసిబుల్. మినిమం అయితే 10 హియరింగ్స్ పడుతుంది. అది కూడా ఒక 2 years పట్టచ్చు, Hmm. 3 years పట్టచ్చు. అత్తమామలు తిరగలేని పరిస్థితుల్లో ఏం చేయాలంటారు? కోట్ల మెట్ల చుట్టూ అస్తమానం వచ్చి వెళ్ళలేని పరిస్థితులు కనిపిస్తుంటాయి కొన్ని కొన్ని సందర్భంలో. వాళ్ళకి వేరే మార్గాలు ఏమున్నాయి అంటారు? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది అని అంటే, ఏదైతే మనం ఇది ఫాల్స్ కేసు అని నిరూపించుకోవడం అనేది పక్కన పెడితే, ఉమ్, మనం ఏంది అని అంటే ఒక 498A ఫైల్ చేశారు అని అంటే ఇమీడియట్లీగా ఆ ఎఫ్ఐఆర్ స్టేజ్ లో ఉన్నప్పుడే మనం క్వాష్ కి ఫైల్ చేసుకుంటే ఉమ్, ఏదైతే ప్రొసీడింగ్స్ కి వచ్చే టైం కల్లా క్వాష్ అనేది ఒక మూమెంట్ కి వస్తుంది. హైకోర్టులో క్వాష్ ఫైల్ చేసుకుంటే ఉమ్, అది క్వాష్ అనేది ఒక మూమెంట్ కి రావడం జరుగుతుంది. అంటే ఒక కేసు మిడ్ పాయింట్ లో దాకా రావడం జరుగుతుంది. ఉమ్, సో ఆ సిచ్యువేషన్ లో మనం ఒక స్టే అప్ సో అపీరెన్స్ కి ఒక స్టే తెచ్చేసుకొని, ఉమ్, సో ఆ అపీరెన్స్ స్టే అనేది మనం గనక అపీరెన్స్ కి స్టే తెచ్చేసుకొని ఆ ప్రొసీడింగ్స్ అది గనక ఏదైతే ఆర్డర్ కాపీ ఉంటుందో ఆర్డర్ కాపీ కనుక లోయర్ కోర్టులో ఫైల్ చేసుకుంటే ఉమ్. మనకేంది అని అంటే మనం అపీర్ అవ్వకపోయినా కేసు అనేది ప్రొసీడింగ్స్ అనేది కంప్లీట్ అయితేనే ఉంటాయి. ఓకే. సో స్టెప్ బై స్టెప్ అయితేనే ఉంటాయి. ఉమ్, మన అపీరెన్స్ అనేది అవసరం లేదు. అండ్ అదే కాకుండా అవసరం అయితే వాళ్ళ పేరెంట్స్ ని కూడా క్వాష్ చేయించుకోవచ్చు. ఓకే. సో మాక్సిమం వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ రిలేటివ్స్ అందరినీ క్వాష్ చేయడం జరుగుతుంది సింపుల్ గా. ఏదైతే Hmm. హస్బెండ్ ని మాత్రం సో కొన్ని సిచ్యువేషన్ లో ఏదైతే ప్రాపర్ ఎవిడెన్స్ ఉండడం వల్ల క్వాష్ చేయడం అనేది ఇంపాసిబుల్ అయిపోతుంది. ఉమ్, సో ఇన్ కేసు అత్తమామలు కనుక టార్చర్ పెట్టినా కూడా ఆ ఎవిడెన్స్ ఉన్నాయి అని అంటే వైఫ్ దగ్గర ఆ సిచ్యువేషన్ లో క్వాష్ అయితే అవ్వదు. ఓకే. బట్ ఏదైతే ప్రొసీడింగ్స్ కానీ అపీరెన్స్ కానీ నువ్వు వెళ్లకుండా ఒక Hmm. పిటిషన్ వేసుకోవచ్చు హైకోర్టు నుంచి. ఓకే. లేదు నేను అంత అమౌంట్ పెట్టుకోలేను, అంత ఎఫర్ట్ చేయలేను, నేను హైకోర్టు త్రూ అంత ఎఫర్ట్ చేయలేను నేను అనుకుంటే లోయర్ కోర్టులో నుంచే ఆప్షన్ పిటిషన్ ఒకటి ఫైల్ చేసేసుకొని ఓకే. మనం కోర్టుకి వెళ్లకుండా కూడా ఉండొచ్చు. ఏదైతే ఓకే. ఒక మెయిన్ హీరింగ్స్ కి తప్ప Hmm. రిమైనింగ్ హీరింగ్స్ కి మనం అటెండ్ అవ్వకుండా ఆప్షన్ పిటిషన్ మూవ్ చేయించుకోవచ్చు. ఓకే. సో ఇది ఓన్లీ ఈ పిటిషన్స్ అనేది ఓన్లీ 498A కేసుకైనా కాదు, ఉమ్, ఎట్లాంటి క్రిమినల్ కేసుకైనా. సో ఓకే. ఎట్లాంటి క్రిమినల్ కేసు వాళ్ళ మీద ఫైల్ అయినా కూడా ఆ Hmm. సిచ్యువేషన్స్ లో మనం అది ఏదైతే మనం గనక హైకోర్టు త్రూ క్వాష్ పిటిషన్ మూవ్ చేసేసుకొని ఉమ్, ఏదైతే ప్రొసీడింగ్స్ కి ఒక స్టే తెచ్చేసుకొని ఆ స్టే పిటిషన్ ని కనుక ఫైల్ చేసుకుంటే మన అపీరెన్స్ అవ్వాల్సిన అవసరం లేదు. యా, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.